Hey everyone, I am Siddharth and this is Seeds Universe అంటే మన యూనివర్స్. వినేష్ ఫోగట్ అంటే జస్ట్ ఇండియాలో ఒక ఉమెన్ రెజ్లర్ మాత్రం కాదు మామ, ఇండియా హోప్. అలాంటి అమ్మాయికి జస్ట్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి కొట్టిపారేశారు. అలా ఎలా కొట్టిపారేస్తారు అసలు? ఇప్పుడు బేసిక్గా ఉమెన్ రెస్లింగ్ అని ఏ రెస్లింగ్ అయినా 2 days జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ డేలో వచ్చేసరికి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అన్నీ ఉంటాయి. 3 matches ఆడాలన్నమాట. సో అయిపోయిన తర్వాత సెకండ్ డేలో వచ్చేసరికి బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ ఎక్సెట్రా ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో ఈ మ్యాటర్ ఏమైందంటే మొత్తం అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత జనరల్గా అమ్మాయి చూస్ చేసుకున్న వెయిట్ వచ్చేసరికి, ఆ రెగ్యులర్ చూస్ చేసుకున్న వెయిట్ వచ్చేసరికి 50 kgs అరౌండ్ ఆ కేటగిరీ అనమాట. 50 kgs మాత్రం ఉండాలి. జనరల్గా మీరు ఏ ఇది చూసినా సరే, లైక్ ఏ వరల్డ్ కప్స్ చూసినా సరే ఆల్మోస్ట్ 2 to 3 kgs అయితే ఓకే చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒలింపిక్స్ రూల్స్ వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంతంటే కొన్ని గ్రామ్స్ తక్కువ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయరు అనమాట. సో ఇలాంటి ఒక అమ్మాయికి అప్పటి వరకు బాగానే ఉన్న వెయిట్ సడన్గా పెరిగింది. అయినా తగ్గించే ప్రాసెస్లో 100 grams అంటే మీరు ఎంతో అనుకోకండి, జస్ట్ ఒక ఉల్లిపాయ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది 100 grams అంటే. సో 100 grams ఎక్కువ అని చెప్పి డిస్క్వాలిఫై చేస్తారు. ఇండియా ఎక్కడ వాళ్ళు మొత్తం వరల్డ్ అంతా హల్చల్ చేస్తుంది, హల్చల్ అయిపోయింది న్యూస్ మొత్తం. ఇండియాలో PM దగ్గర నుంచి చిన్న పిల్లడి వరకు మొత్తం కూడా ట్విట్టర్లో కానీ ఆర్ఎల్స్ ఆఫీషియల్గా అన్అఫీషియల్గా మొత్తం అంతా ఇంకా అదే హాట్ టాపిక్ నడుస్తుంది అనమాట. సో అసలు ఏం జరిగింది? సో దీన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం ఈరోజు. హే ఎవ్రీవన్, ఐ యామ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ 2024 ఒలింపిక్స్ కాంట్రవర్సీ మొత్తం మీరు తెలుసుకోవాలంటే కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. ఏమైందంటే బేసిక్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఎంపీని, బీజేపీలో ఉండే ఒక ఎంపీని కాపాడడం కోసం ఇండియా గవర్నమెంట్ మొత్తం ఈ స్కామ్ చేసిందని అనుకుంటున్నారు. ఏమైందంటే మన వినేష్ ఫోగట్ ఉన్నారు కదా, సో వినేష్ ఫోగట్ కొంతమంది రెస్లర్స్తో కలిపి ఒక ఎంపీకి ఆపోజిట్లో స్ట్రైక్స్ చేశారు. చాలా ధర్నాస్ చేశారు రోడ్ల మీద, వాటి మీద 40 days ప్లస్ సంథింగ్ ఎంతో 40 days ప్లస్ పడుకున్నారు. అక్కడే పడుకోవడం అదంతా చేశారు. చాలా నినాదాలు అవన్నీ చేశారనమాట. సో ఇవన్నీ చేసి చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఇది వాళ్ళు కష్టపడి గెలుచుకున్న మెడల్స్ ఉంటాయి కదా, గంగలో కలిపేసినంత వరకు వెళ్ళింది. సో ఇలా ఇంత కష్టపడి చేసి అది ఇప్పటికీ కాంట్రవర్సీ అవుతుంది. సో అలా చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ ఎంపీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు వెళ్ళి ముందు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇలాంటివన్నీ మానుకొని వాటి మీద చేయండి. సో ఇలా చేయకపోతే మనకి ఇండియా గేమ్ మెడల్స్ రావు, అది ఇది అనేసి కొట్టిపారేశారు. వాళ్ళ ఇష్యూస్ ఏంటి, లైక్ రెజ్లర్స్కి ఆపోజిట్గా ఉన్నారు వాళ్ళందరూ, పొలిటీషియన్స్ అందరూ రెజ్లర్స్కి ఆపోజిట్గా ఉన్నారు. సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసినప్పుడు సపోర్ట్ ఇవ్వకుండా మీరు తిరిగి ఆపోజిట్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, చివరికి వీళ్ళందరినీ ఇండియాలో యాంటీ రెజ్లర్స్గా ఇంకా వేసేసారు ముద్ర, స్టాంప్. యాంటీ రెజ్లర్స్ అంటే ఇంకా ఇండియాకి యాంటీ, అసలు టెర్రరిస్టులు అంటే అలా ఆ కైండ్ ఆఫ్ వేలో వేసేసారు అనమాట. సో ఇలా వేసేసిన తర్వాత అప్పుడే మన వినేష్ ఫోగట్ అనే ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే వీళ్ళు ఒకవేళ నేను ఒలింపిక్స్కి వెళ్ళినా సరే అక్కడ ఏదో ఒక డ్రగ్స్ ఇచ్చైనా సరే నన్ను తప్పించేస్తారు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. సో ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు అదే అయ్యింది. సో ఆ స్టేట్మెంట్ అక్కడ పాస్ చేసింది కదా, సో ఆ టైంలో తను అక్కడ పాస్ చేయడం వల్ల ఇక్కడ చాలా వైరల్ అవుతుంది అనమాట ఆ కేసు. ఎంతలా అంటే లైక్ ఆమె ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పింది కదా, సో డ్రగ్స్ ఇచ్చి నేను లాస్ట్ మూమెంట్కి వెళ్ళినా సరే డ్రగ్స్ ఇచ్చి అలాంటివి ఏం చేసైనా సరే నన్ను ఇలా వీళ్ళు గెలనివ్వరు అని చెప్పింది. సో ఎగ్జాక్ట్గా ఈ టైంలో అదే అయింది. బేసిక్గా నేను చెప్పాను కదా 2 daysలో అవుతుంది అనమాట. సో రెస్లింగ్ వెయింగ్ ప్రాసెస్ అనేది 2 daysలో అవుతుంది. సో ఫస్ట్ డే వచ్చేసరికి 30 minutes అవుతుంది, సెకండ్ డే వచ్చేసరికి 50 minutes అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డేలో క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ అవన్నీ ఉంటాయి. సో దానికోసం 30 minutesలో అయిపోద్ది. సో 30 minutes కూడా ప్రాపర్గా వెయిట్ ఉండాలి, ప్లస్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండకూడదు, అండ్ ఆల్సో ప్రాపర్ అవుట్ఫిట్లో ఉండాలన్నమాట. సో అవుట్ఫిట్ తేడా వచ్చినా, టైంకి రాకపోయినా, ఏమైనా సరే డిసిప్లిన్గా ఉండకపోయినా సరే తీసేస్తారు, డిస్క్వాలిఫై చేసేస్తారు. సో బేసిక్గా ఫస్ట్ డే మొత్తం బాగానే అయిపోయింది, క్వాలిఫై అయిపోయింది, టెస్ట్ పాస్ అయింది. టెస్ట్ పాస్ అయిన తర్వాత టాప్ 3 బాక్సర్స్ని ఓడించేసింది. జాపనీస్ బాక్సర్, ఇంకో ఉక్రెయిన్ బాక్సర్, ఆల్సో క్యూబా బాక్సర్ అనుకుంటా సంథింగ్. సో అలా ఓడించేసింది 3 బాక్సర్స్ని. ఇప్పటివరకు ఇండియా సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వెళ్ళిందే లేదు ఒలింపిక్స్లో. సో అందుకే ఇది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. సో 3 ఓడించేసింది, బాగానే ఉంది. సో అంత కష్టపడి ఓడించి నెక్స్ట్ ఇంకా ఫైనల్కి వెళ్ళింది. సో గోల్డ్ మెడలిస్ట్ని కూడా ఓడించింది. మా 3లో ఒకళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. సో ఓడించేసి పర్లేదు వెళ్ళిపోయింది. సో ఇంకా ఇండియాకి కప్ ఫైనల్ అది ఇది అని అనుకున్నారు. మన వరల్డ్ కప్కి ఇండియా వెళ్తే సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్ అని అనుకున్నారు కదా. సో అలానే అనుకున్న టైంలో రౌండ్ 1కి ముందు ఫస్ట్ డే 1లో స్టార్టింగ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ రౌండ్ 1కి ముందు తన వెయిట్ వచ్చేసరికి 49 పాయింట్ సంథింగ్ ఉంది. సో
సో ఆ రౌండ్ మొత్తం ఆ డే అంతా అయిపోయిన తర్వాత సెమీఫైనల్స్లో గెలిచింది. సో సెమీఫైనల్స్లో గెలిచిన తర్వాత ఆమె వెయిట్ 52 kgs సంథింగ్ 52 kgs అరౌండ్ అయిపోయింది. సో 52 kgs అరౌండ్ అయిపోయిన ఆమె వెయిట్ని తగ్గించడానికి చాలా ప్రాసెస్ చేశారు ఆ నైట్ అంతా. ఫుడ్ సరిగ్గా ఇవ్వలేదు ఓకే. బ్లడ్ని తీసేశారు, ఆమె ఒంట్లోంచి బ్లడ్ని బయటికి తీసేశారు, హెయిర్ని కట్ చేశారు, డ్రెస్ని కూడా పీసెస్ని కట్ చేస్తారు. అంటే 1 గ్రామ్ తగ్గినా సరే అది యూజ్ అవుతుంది కదా. సో అందుకు కంటిన్యూస్గా హీట్లో ఉంచారనమాట. హీట్ ప్రాసెస్ని హీట్ రూమ్లో ఉంచుతారు కదా, సో హీట్లో ఉంచారు, సైక్లింగ్ చేయించారు. ఇంకా వాళ్ళు వెయిట్ 1 గ్రామ్ తగ్గినా చాలు అనుకునే ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేశారు. మొత్తం తగ్గడానికి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ప్రతి ఆప్షన్ కూడా ట్రై చేశారనమాట. సో ట్రై చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మార్నింగ్ వేయింగ్ ప్రాసెస్ జరిగింది. వేయింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి తను 50.1 kg ఉందన్నమాట. అంటే లైక్ 50.1 kg అంటే లైక్ 51 kg అని అనుకోకండి, జస్ట్ 100 grams ఎక్స్ట్రా అంతే. 100 grams అని నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఒక ఆనియన్ సైజ్ ఆరెల్స్ ఒక లెమన్, ఒక 1-2 లెమన్స్ సైజ్ అంతే, పెద్ద లెమన్ సైజ్. సో అది ఎక్కువ ఉందనేసి ఈమెను డిస్క్వాలిఫై చేసేసారు. సో ఈ కాంట్రవర్సీ ఎలా అయిందని అంటే ఎక్కడ కూడా ఇలా జరగలేదు. ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి సేమ్ ఇలానే ఇంతకుముందు వేరే ఇండియన్ వేరే అమ్మాయి అనమాట. సో వేరే రెజ్లర్ ఇండియన్ బ్రాంజ్ మెడల్ గెలిచింది అమ్మాయి. సో అలా ఆ అమ్మాయి కూడా 2 kgs తగ్గింది. సో ఈ అమ్మాయికి ఏమంటే అరౌండ్ 50 లేదు, సో 50.1 kg మాత్రమే ఉందని చెప్పేసి డిస్క్వాలిఫై చేసి పారేశారు. ఈ డిస్క్వాలిఫై అవ్వడం ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది న్యూస్. సో ఒలింపిక్స్ కదా, ఆబ్వియస్గా ఎక్కడైనా సరే హాట్ టాపిక్కే ఉంటుంది. సో దాంతోపాటు ఈమె ముందు పాస్ చేసింది కదా స్టేట్మెంట్, నేను చెప్పాను కదా. సో ఏదో ఒకలా చేసి వీళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారని. అది ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్మోస్ట్ మరి ఇండియా గోల్డ్ మెడల్ వచ్చే టైం ఇది, గోల్డ్ మెడల్ వచ్చింది అని అనుకున్నారు అందరూ. సో ఆ టైంలో అమ్మాయి డిస్క్వాలిఫైడ్ అని న్యూస్ వస్తే ఎలా ఉంటుంది. సో దీనికి తోడు కొంతమంది ట్విట్టర్లో ట్వీట్లు అవన్నీ చేస్తున్నారు. ఏంటంటే లైక్ వెటకారంగా మాట్లాడుతున్నారు అనమాట అమ్మాయిని ఉద్దేశించి. ఇప్పుడు మొత్తం రాత్రంతా చదివేసి ఎగ్జామ్లో బాగా రాయలేదంటే ఏం లాభం, అండ్ ఆల్సో అమ్మాయి ఎంత చేసినా వేస్ట్, అలా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు అమ్మాయి అమ్మాయి అయినా లేకపోతే అబ్బాయి అయినా సరే తను ఇండియా తరపు నుంచి వెళ్ళింది. ఇండియా తరపు నుంచి వెళ్ళినప్పుడు ఇండియన్గా యాజ్ అన్ ఇండియన్గా నువ్వు తను సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇలా క్రిటిసైజ్ చేస్తే నువ్వు ఇండియా మొత్తాన్ని క్రిటిసైజ్ చేసినట్టు. సో అక్కడ ఓడిపోయింది ఎవరు, ఒక ఇండియన్ రెజ్లర్ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత సో అమ్మాయి ఎందుకు డిస్క్వాలిఫై అయింది, నువ్వు ఫైట్ చేయకపోయినా పర్వాలేదు, అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నీకు దేశభక్తి లేదని అనుకోవచ్చు. సో నువ్వు అమ్మాయినే తిరిగి తిడుతున్నా ఏదో ఒకటి అంటున్నా సరే, సో నువ్వు అక్కడ అమ్మాయిని కాదు ఇండియా మొత్తాన్ని అంటున్నట్టు అర్థం. సో అలాంటి ట్వీట్స్ చాలా వచ్చాయి అన్నమాట అమ్మాయి మీద. సో దీని మీద పిఎం మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఏంటంటే పిఎం మోడీ గారు లైక్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దీన్ని మళ్ళీ అప్పీల్ చేయండి ఏదో ఒకటి చేసి నాకు అప్డేట్ చేయండి అని అన్నారు. అప్పీల్ చేసుకుంటే మనకి వాళ్ళు తిరిగి ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ 100 kgs తగ్గించడం సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు. సో ఈ 2024 ఒలింపిక్స్లోనే మనకి ఆల్రెడీ ఒక రన్నింగ్ రేస్లో సేమ్ ఇలానే జరిగింది. అమ్మాయికి సంథింగ్ సిల్వర్ మెడల్ అనుకుంటా, సిల్వర్ మెడల్ని సంథింగ్ డాష్ ఇచ్చారు. సో రన్ చేస్తుంటే డాష్ ఇచ్చారని చెప్పి సిల్వర్ మెడల్ క్యాన్సిల్ చేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు అమ్మాయిని. సో కంట్రీ మొత్తం కూడా తన్ని లైక్ ఫైట్ చేశారు అన్నమాట. కంట్రీ మొత్తం కూడా ఫైట్ చేస్తే సో తనకి మెడల్ ఇచ్చేసారు, సిల్వర్ మెడల్. సో అలా అప్పీల్ చేయండి ఏదో ఒకటి చేయండి అని పిఎం గారు కూడా పాస్ చేశారు. సో పిఎం గారు కూడా పాస్ చేయడం వల్ల ఈ న్యూస్ అంతా ఇంకా లేచిందనమాట. సో పిఎం గారు బీజేపీ కదా, సో అందుకే ఇంకా లేచిందనమాట. ఇక్కడ మెయిన్గా కొన్ని పాయింట్లు వస్తున్నాయి. ఆ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా డైట్ కంట్రోల్ అనేది ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో చాలా క్రూషియల్ అనమాట. సో డైట్ కంట్రోల్ చేయడానికి సపరేట్ టీమ్సే ఉంటాయి. ఈవెన్ ఒక ప్లేయర్ అయినా సరే పార్టిసిపేట్ చేసేది ఒక ప్లేయరే. సో ఆ ప్లేయర్ డైట్ కంట్రోల్కి ఒక టీం ఉంటుంది, మెడికల్కి ఒక టీం ఉంటుంది, ఎక్సర్సైజ్కి ఒక టీం ఉంటుంది, జిమ్ ట్రైనర్, అలా సపరేట్ టీమ్స్ ఉంటాయి. సో డైట్ కంట్రోల్కి అంత పర్ఫెక్ట్ టీం ఉన్నప్పుడు 2 kgsని ఎలా తగ్గించలేకపోయారు అనేది ఒక ప్రాసెస్. సో 2 kgsని తగ్గించలేరు 1 nightలో అంటే అది ఈజీ, తగ్గించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. యాజ్ ఏ స్పోర్ట్స్ ఉమెన్గా ఆర్ స్పోర్ట్స్ మ్యాన్గా 2 kgs అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట. సో 1 nightలో తగ్గించడం అనేది. అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసరికి ఆమెకి లైక్ ఈ ప్రాసెస్లో ఉదయం నుంచి ముందు డే 3 ఫైట్లు చేసింది అమ్మాయి. సో 3 ఫైట్లో కూడా లైక్ ఎనర్జీ తగ్గుతుంటుంది. సో దానికోసమని వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట, లైక్ ప్రోటీన్స్ అలాంటి షేక్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు. సో అవి ఇచ్చినప్పుడు లైక్ 52 kgs పెరిగిందని అంటే అంతలాగా ఇవ్వడం ఎందుకు, డైట్ కంట్రోల్ చేసిన వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలో, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో.
ఐ మీన్ ఎవరు ఇవ్వాలో అదంతా తెలుసు కదా. సో అంత ప్రాపర్గా ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళు ఎక్స్ట్రా ఎలా ఇచ్చారు అదొక పాయింట్. నెక్స్ట్ 2 kgs ఎలా తగ్గలేకపోయింది అదొక పాయింట్. సో అమ్మాయి వచ్చేసరికి మన ఈ 2 kgs తగ్గే ప్రాసెస్లో సో 50.1 kg అలా వచ్చింది కదా. సో వెంటనే హాస్పిటల్ పాలైపోయింది అనమాట. సో డిహైడ్రేట్ అయ్యి హాస్పిటల్ పాలైపోయింది. సో డిహైడ్రేట్ అయ్యి కావాలని అయ్యిందా అలా చాలా పాయింట్స్ రైస్ చేస్తున్నారు అనమాట. డిహైడ్రేట్ అయ్యిందంటే ఒకవేళ అప్పటి వరకు బాగానే ఉన్న అమ్మాయి అప్పుడే ఎందుకు డిహైడ్రేట్ అయిపోయింది. సో ఇలాంటి చాలా 3 పాయింట్లు అయితే మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఈ ఇండియా మొత్తం ఇలా నడుస్తుంది కదా. సో ఇంత హాట్గా నడుస్తుంది కదా టాపిక్. సో ఈ టాపిక్లో ఒక ఒలింపిక్ బాక్సర్ అనమాట విజయేందర్ సింగ్. సో విజయేందర్ సింగ్ వచ్చేసరికి ఇలా ట్వీట్ చేశాడు అనమాట. సో ఇలా 100 grams పోవడం అనేది అంత ఈజీ కాదు. లైక్ అంత 100 grams ఎవరు పోలేదు నా కెరియర్లో నేను చూసినంత వరకు. సో దీని వెనకాల పెద్ద కుట్రుంది, పెద్ద రాజకీయమే జరుగుతుంది. సో 100 grams పోవడం అయితే అసాధ్యం. అది లైక్ అప్పీల్ చేస్తే ఇండియా మొత్తం స్ట్రాంగ్గా నిలబడి అప్పీల్ చేస్తే మనం ఫైట్ చేస్తే ఈజీగా వాళ్ళు ఇస్తారు అది ఇదని చెప్తున్నారు అనమాట ఆయన బాక్సర్. సో ఇంత పెద్ద బాక్సరే దీనికి రెజ్లర్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో ఇలా సపోర్టివ్గా మాట్లాడినందు వలన ఇండియా మొత్తం ఇంకా ఇండియా మొత్తం కూడా రెజ్లర్స్గా మారిపోయింది. సో వాళ్ళు ఇండియా మొత్తం కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అందుకే ఇప్పుడు ఇంత లేచిందనమాట ఈ టాపిక్ అనేది. సో ఇది ఎలా అవుతుండగా ఆ అమ్మాయి అనేది బేసిక్గా ఎప్పుడు కూడా 53 kgsని చూస్ చేసుకుంటుంది. సో లాస్ట్ టైం కూడా అమ్మాయి 53 kgs కేటగిరీనే చూస్ చేసుకుంది. సో 53 kgsలో ఏంటంటే ఓన్లీ 53 అరౌండ్ ఉండాలన్నమాట. 53 లోపల ఉన్నా పర్లేదు, 53 ఎక్కువ ఉండకూడదు. సో ఆ రౌండ్ చూస్ చేసుకుంటుంది. సో ఆ రౌండ్ చూస్ చేసుకొని అక్కడ ఫైట్ చేస్తుంది అనమాట. సో ఈసారి ఏంటంటే 53 స్లాట్లో ఆల్రెడీ వేరే ఇండియన్ ఉన్నారు. సో వేరే ఇండియన్ ఉండడం వల్ల దానికి ఇంకొక ఆప్షన్ లేదు. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే కన్ఫర్మ్గా వేరే ఏదైనా చూస్ చేసుకోవాలి. సో వేరే ఏదైనా చూస్ చేసుకోవాలి కాబట్టి 50 kgs చూస్ చేసుకుంది. సో అప్పటికే తను తగ్గింది, 49కి వచ్చింది అనేసి అంటే ఆల్మోస్ట్ 3 to 4 kgs తగ్గి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ ఫైట్ చేసి ఇంటేక్ అయ్యే ప్రాసెస్లో పెరిగిపోయింది అనమాట 2 kgs. అదొక క్వశ్చన్, అది చాలా పెద్ద వైరల్ అయింది. సో ఈ 2 kgs పెరిగింది కదా, ఆ 2 kgs తగ్గే ప్రాసెస్లో ఎందుకు ఎంత లేట్ అయింది, లైక్ ఎందుకు తగ్గలేకపోయింది అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఈ రెండు మాత్రం చాలా 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 జనాలు అడుగుతున్నారు. ఇండియానే అడుగుతుంది, ఎంటైర్ ఇండియా. సో ఫైనల్గా ఏం చెప్తాననేసి అంటే బేసిక్గా అమ్మాయిలు అనేవాళ్ళు ఇలా స్పోర్ట్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయడమే చాలా రేర్. నిన్న మనం వీడియో చేసాం కదా ఎడ్యుకేషన్ మాఫియా కోసం. సో అలాంటి వాటిల్లో లైక్ ఇలా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు చూపించుకోవడం చాలా రేర్. స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా సరే సో వాళ్ళు చూపించుకోవడం రేర్. అలాంటిది వీళ్ళు వచ్చి ఇండియా కోసం ఫైట్ చేసి ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో ఓడిపోలేదు కూడా, అసలు ఫైనల్లో డిస్క్వాలిఫై అయ్యారు. అది కూడా 100 grams తేడాతో డిస్క్వాలిఫై అయ్యారు అంటే చాలా బాధగా ఉంటుంది వాళ్ళకేంటి ఇండియా మొత్తానికి బాధగా ఉంది. సో మనం అట్లీస్ట్ అమ్మాయిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చాలామంది తనని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు అండ్ ఆల్సో క్రిటిసైజ్ చేస్తున్నారు. సో అది చేయకుండా ఉందమ్మా, అది చాలు. సో లెట్స్ సపోర్ట్ వినేష్ ఫోగట్. సో వీడియోని ఇక్కడ వరకు చూసేటంటే గ్యారంటీగా నచ్చే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనేసి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.